కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చెవుల తిరుపాల్ మాట్లాడుతూ ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో, స్కూళ్లలో ఆయన రాసిన రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ చలో గుంటూరు సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు, మండలం అధ్యక్షులు, కన్వీనర్లు మరియు మదర్ తెరిసా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జూటూరు విజయ్ కుమార్, మానవ హక్కుల కమలాపురం మండల చైర్మన్ చిలకూరి సిద్ధయ్య, వసంత్ తదితరులు పాల్గొన్నారు. జయంతి కానీ, వర్ధంతిని కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, పాఠశాలల్లో కానీ జరుపుకోవడం మానుకున్నారు. ఇది చాలా భారతదేశానికి దరిద్రం. మరి గాంధీ మహాత్ముడు గారి యొక్క జయంతి, వర్ధంతి అన్ని పాఠశాలలో ప్రభుత్వ గారు అంతలంగా చేస్తున్నారు. కానీ కాకపోతే అంబేద్కర్ గారిని పక్కన పెట్టేశారు. ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితిని నేను ఖండిస్తూ ఉన్నాను. ప్రభుత్వాలకు ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు? మీరు జీవో పాస్ చేయండి, కార్యాలయానికి జీవో పాస్ చేయండి, చేసి కార్యక్రమాలు అంబేద్కర్ గారి యొక్క ఉద్దేశం గురించి, ఆ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరు కూడా పాఠశాలలో కానీ ఇప్పుడు మాల మాదిరిలో శిక్ష పెట్టి, వర్గీకరణ పెట్టి సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఎందుకు చెప్తున్నామంటే మాల మాదిరిలో చీల్చి మీరు ఏం సాధిస్తారు, ఏం చేయగలుగుతారు? మొన్న సికింద్రాబాద్లో మాలల సింహగర్జన జరిగింది. ఎంత అద్భుతంగా జరిగింది అసలు. ఆ మాలల సోదరులంతా కూడా వర్షం పడతా ఉన్నా కూడా కుర్చీలు నెత్తిన పెట్టుకొని ఆ వర్షంలో అట్లే ఆ సమావేశంలో నిలబడివారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి రేపు గుంటూరులో జరగబోయేటువంటి జయంతి సమావేశం కూడా విజయవంతం కావాలని కడప జిల్లా నుంచి 2 బస్సుల్లో మేము వెళ్తా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము విజయవంతం చేస్తామని అక్కడ ఆ కార్యక్రమం సారథ్యంలో అన్నవరం ఈశ్వరన్న గారు ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ అన్నారు. కాబట్టి అన్నవరం ఈశ్వరన్న గారు నాయకత్వంగా బలపడాలని, స్థిరంగా ఉండాలని, ఆయన ఇంకా ఎన్నో చేసి మీరు సమావేశాలు జరపాలని ఈ ఉద్దేశంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు మేము అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. కడప జిల్లా తరఫున, మరి కమలాపురం మండల కన్వీనర్లందరి తరఫున కూడా ఒక కార్యక్రమంలో మా సహోదరులంతా కూడా ఇక్కడ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాబట్టి ఇక మీదట కూడా అంబేద్కర్ గారి జయంతి కానీ, వర్ధంతి కానీ ప్రభుత్వ కార్యాలయాలలో, పాఠశాలలో జరగాలని నేను ఖండిస్తూ ఉన్నా. మీకు హెచ్చరిస్తూ ఉన్నా. ప్రభుత్వాలకు, 2 ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. నేను మీరు జీవో పాస్ చేయండి, ఎందుకు చేయరు మీరు అని నేను చెప్తా ఉన్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మాలల ఐక్యత, మాలల ఐక్యత.